ఈరోజు టాపిక్ ఏంటంటే మలబద్ధకానికి కారణం ఏమిటి? మలబద్ధకం కారణంగా ఉబ్బరం మరియు అసౌకర్యంగా అనిపిస్తోందా? మీ జీర్ణ సమస్యలకు కారణం ఏమై ఉంటుందా అని ఆశ్చర్యపోతున్నారా? మలబద్ధకం యొక్క మూల కారణాన్ని ఎలా గుర్తించాలో తెలుసుకోండి. మీ మొత్తం జీర్ణక్రియను మెరుగుపరిచే మొదటి అడుగు వేయండి. మీరు అప్పుడప్పుడు లేదా దీర్ఘకాలిక మలబద్ధకాన్ని ఎదుర్కొంటున్నారా? మీ జీర్ణ వ్యవస్థను తిరిగి ట్రాక్లోకి తీసుకురావడానికి విలువైన ఆచరణాత్మక చిట్కాలను ఈ వీడియోలో అందించాము. మలబద్ధకం ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేస్తోంది. మలబద్ధకానికి హార్మోన్ల అసమతుల్యత మరియు మందుల దుష్ప్రభావాలు కూడా కారణం కావచ్చు. మలబద్ధకం యొక్క అసౌకర్యం మరియు నిరాశ నుండి బయటపడటానికి సిద్ధంగా ఉన్నట్లయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. పచ్చి ఆకుకూరలతో పాటు చపాతీని బాగా నమిలి తినండి. జామ, ద్రాక్ష, బొప్పాయి, నారింజ, ఖర్జూరం, కొబ్బరి, యాపిల్ వంటి వాటిని తీసుకోండి. పచ్చి కూరగాయలను మరియు మొలకెత్తిన విత్తనాలను తినండి. బచ్చలి కూర, మెంతి కూర, క్యాబేజీ, టొమాటో, బీట్రూటు, దోసకాయ, అంజీర్ మరియు వాల్నట్స్ లాంటివి తీసుకోండి. నిమ్మరసం, కోకోనట్ వాటర్ మరియు పండ్లు, కూరగాయలను తీసుకోండి. రాగి పాత్రలో రాత్రంతా వచ్చిన 4 గ్లాసుల నీటిని ఉదయాన్నే త్రాగండి. రోజుకి తగినంత నీరు త్రాగండి. రోజుకి కనీసం 4 కిలోమీటర్ల వాకింగు, జాగింగ్ లాంటివి చేయండి. తెల్లపిండి, శనగపిండి, వేయించిన ఆహార పదార్థాలు, మసాలా ఆహారాలను నివారించండి. భోజనం చేసిన తర్వాత 5 నిమిషాలు వజ్రాసనంలో కూర్చోండి. నిద్ర లేచిన వెంటనే వజ్రాసనంలో కూర్చోవటం వలన పొట్ట తక్షణమే శుభ్రపడుతుంది. అలోవెరా జ్యూస్, హిమాలయన్ బెర్రీ జ్యూస్ ఉపయోగించండి. గోధుమ గడ్డి టాబ్లెట్స్ మరియు స్పిరులినా టాబ్లెట్స్ను ఉపయోగించండి. వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని సహజ ఆరోగ్య చిట్కాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.